అంతటినీ తన జీవిత కాలం అంతట్లో ప్రభావ నీ కృపను బట్టి భవిష్యత్తును ప్రభావ నీ నామం ఆశ్రయించబట్టకు నీ కృప నాయన తండ్రి ఈ యొక్క వివాహం అంతట్లో ఆరంభం నుంచి అంతవరకు నీకు మాటతో కూడండి కుమారుని కూడా జ్ఞాపకం చేసుకోమని జ్ఞాపకం చేసి ఈ ప్రార్థన మా ప్రభుని యేసుక్రీస్తు పరిశుద్ధులను అడిగి వేడుకుంటున్నాను తండ్రి. హల్లెలూయా హల్లెలూయా నజరేయుడా నా దేవుడా హల్లెలూయా హల్లెలూయా నజరేయుడా దేవుడా కన్నులకు కనబడని కార్యములెన్నో చెవులకు వినబడని కార్యములెన్నో కనబడని కార్యములెన్నో చెవులకు వినబడని కార్యములెన్నో అనుదినము ఆశ్చర్య కార్యములను జరిగించే దేవుడవు నీవేనయ్యా. అనుదినము ఆశ్చర్య కార్యములను జరిగించే దేవుడవు నీవేనయ్యా. నజరేయుడా నా దేవుడా నీ ప్రేమ కోగిటిలో నిలిపేవాడా నిత్యము నీవు దాయువాడా. నీ ప్రేమ కోగిటిలో నిలిపేవాడా నిత్యము నీవు దాయువాడా. పాపములను వెనకటి కాలంలో అలా దీన్ని ప్రశాంత్ తీసుకో 2 ఫోటోలు తీసుకో. నాన్నను బట్టి ప్రభు వివాహం భర్త నుంచి ప్రభు వేదిక వస్తున్నా చిత్తపరుస్తున్న కోసం జ్ఞాపకం చేసుకుని ఈ కృపను సంధించిన కలిగించుకుని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొస్తున్నాం తండ్రి. హల్లెలూయా హల్లెలూయా నజరేయుడా నా దేవుడా హల్లెలూయా హల్లెలూయా నజరేయుడా నా దేవుడా నా దేవుడా కన్నబడని కార్యములెన్నో దేవులకు వినబడని కార్యములెన్నో సర్వోన్నతమైన దేవా పరిశుద్ధ పాదాలకు తెలుస్తున్నాం. కృపయు ప్రేమ కలిసిన బట్టి తండ్రి వివాహంతో కృపను నీ నాటిని వేదికకు వస్తున్న మీరు కరుణించి నీ కృపరస్థ నుంచి ప్రభ నీ ఆత్మను తోడుగుంచి కటాక్షించమని యేసుక్రీస్తునామమున ప్రార్థించి వేడుకొస్తున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. నిత్యము నీవు దాయువాడా. పరిశుద్ధ తండ్రి సర్వోన్నతమైన దేవా నీ కృపయు ప్రేమ కలికిన బట్టి తండ్రి సిద్ధపరిస్థితులు అవనత వస్తున్న పరకు తండ్రి నీ నామను బట్టి పరపరికుమార్తెను జ్ఞాపం చేసుకొని నీ కనికరుణ కటాక్షించి నీ ఆత్మధరపరి కార్యం జరిగించి మీరు మహిమ పొందనుకో తండ్రి. ఆమేన్ ఆమేన్. మంచిదండి ఎక్కడ నీ ప్రేమ ఆమేన్. శిరీష నచ్చను నచ్చను మంచిది.
పరిశుద్ధాత్మ దేవుడు తన కృపయు ప్రేమ కనికను బట్టి ఆయన పరిశుద్ధ నామలో పాల్ అదేవిధంగా శిరీష వీరిరుగురు వివాహ నిమిత్తం వేదిక దగ్గరకు వచ్చున్నారు కనుక ఫస్ట్ పరిశుద్ధాత్మ దేవునికి అప్పగించి ఈ కార్యమును ప్రారంభిద్దాం. పరిశుద్ధాత్మ తండ్రి, సర్వోన్నతమైన దేవా, నీ పరిశుద్ధ పాదములకు వందనాలు చెల్లిస్తున్నాం. మీరు పరిశుద్ధులు 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 కదయా. నీ మహాకృపను బట్టి తండ్రి వివాహం అనేది అన్ని విషయంలో ఘనమైంది కనుక ఘనమైన రీతిలో కొనసాపట్టకును నీ నామకు మహిమగా కలుటకును నీ పరిశుద్ధాత్మ ప్రభు ఈ కార్యం జరిగించి నీ ఆత్మను పక్క నిరూపించుకొని మీరే ఘనత పొంది ప్రభు ఈ కార్యముతో సఫలం చేయమని యేసుక్రీస్తునామమున ప్రార్థించి వేడుకొస్తున్నాను తండ్రి. ఆమేన్. వ్యాధి బంధనం ఆరోగ్యం బంధనం నిన్ను ప్రేమించి సంరక్షించుటకై సమస్య కాదు సంరక్షించుటకై మీకు పచ్చాలు చేస్తే మరి నాకు పోతుంది. ఇప్పుడు మనం చూస్తే మనం అవుతారు కనుక మంచిదిగా దేవుని యొక్క సన్నిధులు వినాలి జాగ్రత్తగా. ఓకేనా? మాట చెప్తారు. సంరక్షించుటకై నువ్వు చెప్పరాదు చెప్పు నువ్వు చెప్పి ఈ మాట దగ్గర ఉన్నది ఎకరాలు నేను ఇలా చెప్పిన వాడు నేను చూసి భయపడతాను. నేనేం చేశాను దగ్గర పెట్టుకోరా మో పెట్టుకోరు అడగడు. నువ్వు చెప్పు నువ్వు చెప్పు. సంరక్షించుటకై చాలా మంచి నా భార్యనుగా ఎడుగుతున్నాను నాయకు కదా అడుగుడా ఎవరు చెప్తున్నావు రిషి చెప్తున్నావు పేరు మంచి గుర్తు పెట్టుకున్నా పదవసరం మంచిది. నా భార్యనుగా చేసుకొనిస్తున్నాను ఈ చొప్పున జరిగించునని ప్రమాణం చేస్తున్నాను. మంచిది. ఏమో అమ్మను ఎవరో చెప్పింది నేను చెప్పింది కదా చెప్పినావా? మంచిది. నువ్వు తీసు చెప్పి నీ పేరు చెప్పు. పాలను నిన్ను ఇది మొదలుకొని మన జీవితాంతం వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను లేమికైనను వ్యాధి ఉందను ఆరోగ్యం ఉందను నిన్ను ప్రేమించి సంరక్షించుటకై నీకు లోబడి నా భర్తనుగా నిన్ను చేర్చుకొనుచున్నాను. ఆమేన్. నిత్య నమ్మకమునకును స్థిరమైన ప్రేమకును సూచనగా ఈ ఉంగరమును నీకు ధరింపజేస్తున్నాను. మరియు నా శరీరముతో నిన్ను ఘనపరిచి నా ఆస్తి అంతటిలో నిన్ను పాలి భాగస్థురాలుగా చేసుకొనుచున్నాను. ఓకే. నిత్య నమ్మకమునకు స్థిరమైన ప్రేమకును సూచనగా ఈ ఉంగరము నీకు ధరింపజేస్తున్నాను. మరియు నా శరీరముతో నిన్ను ఘనపరిచి నా ఆస్తిలో నిన్ను పాలి భాగస్తులుగా చేసుకొనుచున్నాను. ఆమేన్. ఆమేన్. ఆమేన్.
పరిశుద్ధ తండ్రి జీవలేసయ్యా నీ పరిశుద్ధ పాదమును కొందనాలు తెలుస్తున్నాం. నీ నామను బట్టి నీ వాక్యమే శాశ్వతమైనది, నీ వాక్యమే మధ్యవర్తి, నీ వాక్యమే నడిపించేది తండ్రి. మనసులో ధరింపజేసుకుని వెంతవత నిలిచిన కాదు, కానీ నీ పరిశుద్ధ నామటి వాక్యానికి లోపడ్డ ప్రతి వారి కొరప నీ ఆత్మ నిలుస్తున్నారు కదా. ఈ సమయంలో వీరిరువురు కూడా జ్ఞాపకం చేసుకొని కటాక్షించి నీ దయతో మీరు కరుణించి పడిపోతండి. మీరిద్దరు జతపరచబడే ఈ సమయం ప్రభు నీకు అప్పగిస్తుండగా ఆనాడు అబ్రహాము సాకు యాకోబుల దేవుడు మీరు తండ్రి మానవుల విమోచనకు వచ్చిన యేసయ్య మీరు వీరితో నిలిచిండి వీరు అనేకులు సాక్షులతో సహాయం చేస్తూ వీరన్ని విషయాలు వృద్ధులతో పరిస్థితులు సంఘములను అదేవిధంగా ప్రభు లోకలు కూడా నీ సాక్షులను నిలిచిన సహాయం చేస్తాం. యువతను వీరు కనుగరించే పిల్లలను వీరు కనుగరించే ప్రతి ఒక్క ఏవును కూడా నీ కొందనాలు తెలుస్తాం. దీవించి ఆశ్రయించి వర్తలు చేయమని నీ కృపా ప్రేమలతో ఆశ్రయించి దీవించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వరకు తండ్రి. ఆమేన్ ఆమేన్.